ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్న డైలాగ్ గుర్తుందిగా. అది ఆయనకు 100% సెట్ అవుతుంది. ఆయన స్టైలే సెపరేట్. ఎన్నికలొచ్చాయంటే ప్రతిసారి కొత్త చోటు. ఇప్పటిదాకా గురి తప్పలేదు. ప్లేస్ కొత్తయినా బుల్లెట్ దించేశారంతే. కానీ ఈసారి మాత్రం ఆయన ఒకటి తలిస్తే అధిష్టానం మరోలా తలుస్తోంది. రాజకీయ జీవితంలో మొదటిసారి భవిష్యత్ అగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఇంతకీ ఎవరాయన? ఏంటాయన బాధ? నాకు ఫలానా సీటు కావాలి. ఇప్పటిదాకా ఆయన అడగాల్సిన అవసరం రాలేదు. తలుచుకోగానే ఏదన్నా జరిగిపోయేది. కానీ ఫస్ట్ టైం ఆయన లెక్క తప్పుతోంది. ఏ సీటైనా పర్లే, గెలిచి చూపిస్తానన్న ధీమాతో ఉండే నాయకుడి గుండెల్లో గూడ్సులు పరిగెడుతున్నాయి. నువ్వు తోపు, నువ్వైతేనే కరెక్ట్ అని అధినాయకత్వం చెబుతున్నా అక్కడికెళ్ళి పోటీ చేయడానికి ఆయనకు ధైర్యం సరిపోవడం లేదు. వైజాగ్ చుట్టూ తిరిగే ప్రాణం బోర్డర్ దాటడానికి ఒప్పుకోవడం లేదు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ అన్నట్టు ఆయన గారి గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాఖ్యలు కూడా అక్కర్లేదేమో. ఎస్, ఈ స్టోరీ కథానాయకుడు గంటా శ్రీనివాసరావే. పాతికేళ్ల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి చోట మళ్లీ పోటీ చేయలేదు మాజీ మంత్రి గంటా. 1999లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు గంటా. 2004లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో చిరంజీవికి జైకొట్టి ప్రజారాజ్యం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. 2019లో మళ్లీ సీటు మార్చి విశాఖ నార్త్ నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు గంటా. ఫ్యాన్ పార్టీ వేవ్లోనూ స్టీల్ సిటీ నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆయన ఎక్కడికన్నా చర్చ జరుగుతున్న సమయంలో ఒకప్పుడు తాను ప్రాతినిధ్యం వహించిన భీమిలి లేదా చోడవరం నుంచి పోటీ చేయాలనుకున్నారట మాజీ మంత్రి. తన ఆప్షన్లు ఎలా ఉన్నా టీడీపీ అధినాయకత్వం మాత్రం ఏకంగా జిల్లానే దాటించేస్తుందని ఊహించలేదు గంటా. ఉత్తరాంధ్ర వైసీపీకి బాహుబలిలా ఉన్న నాయకుణ్ణి దెబ్బకొట్టాలన్నది టీడీపీ వ్యూహం. మంత్రి బొత్స సత్యనారాయణని సొంత నియోజకవర్గంలో కట్టడి చేస్తే ఉత్తరాంధ్రపై పట్టు బిగించవచ్చన్న ఆలోచనతో టీడీపీ అధిష్టానం ఉంది. అందుకే విజయనగరం జిల్లా పరిధిలోని చీపురుపల్లిలో మంత్రి బొత్సపై పోటీకి గంటా శ్రీనివాసరావు పేరుని ప్రతిపాదించింది. మొదట ప్రచారమే అనుకున్నారంతా. కానీ స్వయంగా గంటానే మ్యాటర్ ఏంటో చెప్పేయడంతో బొత్స వర్సెస్ గంటా ఫైట్కి చీపురుపల్లి వేదికవుతుందన్నారు. అయితే చీపురుపల్లికి వెళ్లేందుకు గంటా ఒప్పుకోలేదు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచే పోటీ చేయాలన్నది ఆయన ఆలోచన. వైజాగ్ వదిలేసి విజయనగరానికి వెళ్లి బొత్సాపై పోటీ చేయడం ఏంటంటే కోరి కొరివితో తలగొక్కోవడమేనని గంటాకి తెలుసు. అందుకే చంద్రబాబు ప్రతిపాదనని సున్నితంగానే తిరస్కరించారట గంటా. గంటాకి ఇష్టం లేకుండా బలవంతంగా పోటీకి దించాలనుకోవడం లేదు టీడీపీ అధిష్టానం. అన్ని విధాలా బలవంతుడైన కాపునేత గంటా అయితే బొత్సాకు సమవుజ్జి అవుతారని పార్టీ భావించింది. కానీ ఇప్పటిదాకా రాజకీయంగా సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన గంటా ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోవడం లేదు. అందుకే చీపురుపల్లికి నో అని చెప్పేశారు. భీమిలి నుంచే పోటీ చేస్తానని, ఆ సీటు గెలిచి చూపిస్తానని అంటున్నారు. దీంతో టీడీపీ అధిష్టానం చీపురుపల్లి విషయంలో ప్రత్యామ్నాయాలు చూసుకుంటోంది. విజయనగరం జిల్లాలోనే కొందరు మాజీ ఎమ్మెల్యేల పేర్లను పరిశీలిస్తోంది. మొదటి లిస్టులో గంటా పేరు లేదు. మాడుగుల, చోడవరం సీట్ల నుంచి ఆయన పేరు పరిశీలించే అవకాశం ఉంది. పొత్తులో ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 సీట్లు కోరుకుంటున్న జనసేన ఇప్పటికే అనకాపల్లికి అభ్యర్థిని ప్రకటించింది. పెందుర్తి, విశాఖ సౌత్, ఎలమంచిలి సీట్లు ఆ పార్టీకి దక్కొచ్చనే ప్రచారం ఉంది. ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు ఉన్న గంటాకి మొదటిసారి విచిత్రమైన అనుభవం ఎదురవుతోంది. టీడీపీ తొలి జాబితాలో గంటాకి చోటు దక్కలేదు. గత 2-3 ఎన్నికల్లో సిఫార్సు చేసి కొందరికి టికెట్లు ఇప్పించిన గంటా ఇప్పుడు కోరుకున్న సీటు దక్కుతుందో లేదో, టికెట్ ఎప్పుడు ప్రకటిస్తారోనని ఎదురు చూడాల్సి వస్తోంది. అధినేతను కలిసినా ఇంకా సీటుపై గంటాకు భరోసా రాలేదు. అధినేత అక్షింతలేశారంటూ జరుగుతున్న ప్రచారం గంటాకి ఇబ్బందికరంగా ఉంది. అందుకే తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై పరువు నష్టం దావా వేస్తానంటున్నారు. ఫస్ట్ లిస్టులో పేరు లేనంత మాత్రాన సీనియర్లని అవమానించినట్టు కాదని తనకి తానే సర్ది చెప్పుకుంటున్నారు. చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందేనని అధిష్టానం మెడ మీద కత్తి పెడితే గంటా ఏం చేస్తారో చూడాలి.